హాయ్ ఫ్రెండ్, మీరందరూ ఎలాగున్నారు? నేనైతే బాగున్నాను. వెల్కమ్ టు శ్రీ బ్లాగ్స్. సో ఇవాళ ఎర్లీ మార్నింగ్ యాజ్ యూజువల్‌గా మన డే అయితే స్టార్ట్ చేసాం. న్యూట్రిషన్‌ది జర్నీ అయితే కొనసాగుతుంది. చాలా ఉత్సాహంగా, ఉల్లాసంగా. సో ముందుకి కొనసాగినప్పుడు మనకు కొన్ని ఒడిదుడుకులొస్తాయి. ఏంటి ఆ ఒడిదుడుకులు అంటే, కొంత స్ట్రెస్ ఫీల్ అవ్వడం. ఎందుకు ఇది చెయ్యాలి? ఎలా చేయాలి? అదేవిధంగా ఇది చేస్తే ఏమైనా లాభం ఉంటుందా? ఇవన్నీ కొన్ని మైండ్‌లో తిరుగుతుంటాయి. గానీ ఇవన్నిటిని పక్కన పెట్టి రిజల్ట్ ఓరియెంటెడ్‌గా మనం ఒకవేళ చేసినట్టయితే తప్పకుండా మన లక్ష్యాన్నయితే మనం సాధించగలం. సో, నేను గూడా చాలా సార్లు హెజిటేట్ అవుతుంటాను. ఎందుకంటే కొంత చేసిన తర్వాత వెయిట్ కొంచెం తగ్గకపోవడం, ఒకసారి తగ్గిన తర్వాత మళ్ళీ అది తగ్గకపోవడం, కొంచెం నిరాశ అయితే మనకు కలుగుతుంది. కానీ ఆ నిరాశ వల్ల మన వర్క్‌ని, అదే విధంగా మన డైలీ రొటీన్‌ని మనం ఆపకూడదు. దీన్ని కంటిన్యూ చేస్తూ ఉండాలి. దీన్ని ఒకవేళ మనం కంటిన్యూ చేస్తూ ఉంటేనే మనకి కొన్ని రోజుల తర్వాత ఫలితం అనేది డెఫినిట్‌గా మనకి చేతిలోకొస్తుంది. సో, ఈ విధంగా కొంచెంసేపు ఎక్సర్సైజ్, వాకింగు ఇవన్నీ చేసిన తర్వాత కొంత వెయిట్ అయితే రిడక్షన్ అయితే అయ్యింది తప్పకుండా. గానీ ఫస్ట్ మనకి ఫ్యాట్ కట్ అయిన తర్వాత మజిల్ ఇంకా అలాగే ఉంటది. మజిల్ ఇంకా గూడా దాన్ని బర్న్ అవ్వాలి. సో, మార్నింగు డ్రై ఫ్రూట్స్ అదే విధంగా వాటర్ తీసుకున్నాం. టిఫిన్‌కి ఒక బౌల్ పోహా, ఇందులో ఫుల్ వెజిటబుల్స్ అన్నీ ఉంటాయి. వెజిటబుల్స్‌తో పాటు కీరా, క్యారెట్టు, అదే విధంగా బీట్రూటు, ధనియా పత్తా ఇవన్నీ ఏసి పోహా తయారు చేస్తారు. దీంట్లో ఏ విధంగా గ్రౌండ్ నట్స్ గానీ, శనగపప్పు గానీ ఏమి ఉండవు. జస్ట్ ప్లెయిన్ పోహా. సో, పోహా తినడం వల్ల మనకి ఈజీగా డైజెషన్ అవుతుంది. మధ్యాహ్నం ఫుడ్డు కిచిడి, చికెన్ అండ్ రైతా. రైతాలో మనకి బీట్రూట్ ఏశారు. బీట్రూట్ మనకందరికీ మంచిదే. చాలా న్యూట్రిషన్స్ వాల్యూ ఉంటాయి. దాంతో పాటు చికెన్ గూడా మనకి ఏ విధమైన గ్రేవీ ఏదైతే ఉంటుందో, దాంట్లో చాలా లైట్ స్పైసెస్ ఏస్తారు. ఎందుకంటే న్యూట్రిషన్ ఫుడ్ ఏదైతే ఉంటదో, మనం ఒకసారి కంటిన్యూ చేసిన తర్వాత దీంట్లో హెవీ మసాలాలు గానీ, లేపోతే మన టేస్ట్‌కి అనుకూలంగా గానీ మాత్రం ఏవి ఉండవు. దీన్ని మనం అలవాటు చేసుకోవాల్సిందే. దీన్ని మనం అలవాటు చేసుకుంటే ప్రతిరోజు గూడా దీన్ని అలాగా చేంజెస్ అయితే చేసుకోవచ్చు గానీ, దాంట్లో మనం స్పైసెస్ గానీ, ఆయిల్ గానీ యాడ్ చేసుకోకూడదు. ఈవినింగ్ అయితే 2 పుల్కాస్. పుల్కా గూడా రాగి రోటీ అనమాట. రాగి రోటీ దాని తర్వాత బుర్జీ. ఎగ్ బుర్జీలో గూడా వెజిటబుల్స్ ఏస్తారు. ఆయిల్ గూడా 2 స్పూన్స్ మాత్రమే. 2 స్పూన్స్ కోకోనట్ ఆయిల్ మాత్రమే ఏసి తయారు చేశారు. మళ్ళీ చెప్తున్నాను, ప్రతి బాడీకి గూడా డిఫరెంట్‌గా ఉంటది న్యూట్రిషన్ ప్లాన్ అనేది. సో, డెఫినిట్‌గా మీరు న్యూట్రిషన్ కన్సల్ట్ చేసుకొనే చేయాలి. సో, నా ప్లాన్ మాత్రం మీకు చెప్తాను. మీరెవరైనా ఫాలో అయితే మాత్రం డెఫినిట్‌గా నాకు కామెంట్‌లో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్రెస్ ద బెల్ ఐకాన్, లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్.